For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. గురుగ్రహ మార్పు వల్ల 12 రాశుల వారికి ఏ విధంగా ప్రభావం ఉండబోతుందో మరి ఇవాళ మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ములుపూడి సత్యనారాయణమూర్తి గారు. మరి వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా నర్మదా. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను గురుగారు. గురుగారు, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మరి? వృషభ రాశి వారికి జన్మంలోకి వస్తాడు గురుడు. ఓకే. జన్మంలోకి వచ్చినటువంటి గురుడు విపరీతమైనటువంటి నిజాయితీ ఉంటుందన్నమాట. ఈ నిజాయితీ వల్ల ఒక్కొక్కసారి వీళ్ళకి ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి, కానీ నిజాయితీ వల్ల, ధర్మం వల్ల గెలుస్తారు కదా. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు ఆల్రెడీ ప్రమోషన్స్ కొట్టేశారు. ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. భార్యల దగ్గర నుంచి అభిమానాన్ని కూడా కొట్టేశారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు అనమాట, రావాల్సిన కట్నాలు అవి ఇవి తెచ్చేసుకున్నారు మంచి మాటలు చెప్పి అత్తగారుల దగ్గర నుంచి. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ అయిపోయినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం తెచ్చేసుకుంటారనమాట. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో వీళ్ళకి తిరుగులేదు. ధన సంపాదన విషయంలో వీళ్ళకి తిరుగులేదు. కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. వాళ్ళకి డెఫినెట్గా ఈ ఉద్యోగాల్లో వాళ్ళకి ఉద్యోగాలు రావడం జరుగుతాయి. యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి. వాళ్ళకి జీతాల పెంపుదల, ఇతర బోనస్లు, ఇతర ఆఫర్స్ అన్నీ కూడా ఇస్తారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఏమిట్రా మరి అని అంటే, ఈ సంవత్సరము స్త్రీల నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఒక స్త్రీ వల్ల మీ జాతకం మారిపోతుంది అన్నారనుకో, అంటే అమ్మాయి వల్ల అని అనగానే వాళ్ళకేంటి ఏదో లాభం జరిగిపోతుందేమో అనుకుంటారు. ఈ వృషభ రాశి వారికి లాభం కాదనమాట, డేంజర్. వీళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాల. స్త్రీల దగ్గర మర్యాదగా ఉంటే వాళ్ళు దే విల్ బ్లెస్ us. తర్వాత ఈ యొక్క రైతులు లాభంలో ఉన్నారు. లాభంలో రాహువు, కుజుడు, బుధుడు 23 ఏప్రిల్ నుంచి మంచి స్థానంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా రైతులు చక్కటి సంపాదన. రైతులు పొలం వేయడానికి ఎన్నో అప్పులు చేసుకుంటారు. ఆ అప్పులన్నీ కూడా వీళ్ళు తీర్చేస్తారనమాట. తీర్చేసి చక్కగా కొత్త కొత్త కాస్ట్లీ ఐటమ్స్, ఇంట్లో కాస్ట్లీ గాడ్జెట్స్ అన్నీ కూడా కొనుక్కుంటారు వీళ్ళు. తర్వాత వాళ్ళ పిల్లల్ని చక్కగా మంచిగా చదువు చెప్పించుకొని బాగా చేసుకుంటారు. ఇక చేపల రొయ్యల చెరువులు వేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమండి మాకు లాభాలు రావడం లేదండి, నష్టాలు వచ్చినాయండి అంటారు. ఇక్కడ విచిత్రమైంది ఏంటంటే, అందరికీ చేపల రొయ్యల చెరువులు లాభాలు జరుగుతున్నప్పుడు వీళ్ళకి కూడా రావాలిగా. మేషరాశి వాళ్ళకి లాభాల్లో జరుగుతాయి, కానీ వృషభ రాశి వాళ్ళకి లాభాలు జరగవు. అది విచిత్రం అనమాట. ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి. అలా లాజిక్ ఉంటుంది. ఒక వ్యక్తి, నా శిష్యుడు ఉన్నాడు, వాడికి ఎందుకు లాభం రాయలేదు నాయన, అందరికీ ఒకే ఊరు కదా, నీ పక్కనోడికి లాభం వచ్చినప్పుడు వీడికి ఎందుకు రాలేదు అని అడిగా. అప్పుడు ఏమన్నాడు, నా ఫ్రెండ్ ఒకడు పోటీదారుడు వచ్చేసి ఆ మందు వేసేసాడు సార్, రొయ్యలన్నీ చచ్చిపోయినాయి అన్నాడు. అలా ఏదో ఒక ఆకస్మిక ప్రమాదమో, ఏదో ఒక కక్ష సాధింపుల వల్ల చాలా మంది నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. తర్వాత ఈ యొక్క కుటుంబంలో పిల్లల నుంచి విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్ వస్తుంది. ఇప్పుడు మనం చదువుకోవడం కాకుండా పిల్లలు వాళ్ళకి సీట్లు వస్తాయో రావో, వాళ్ళకి డొనేషన్లు కట్టుతామో లేదో, ఫీజులు కట్టాలా, ఇవన్నీ కూడా వాళ్ళు స్కూల్కి వెళ్తే రావాలా, ఈ టెన్షన్స్తోనే తల్లిదండ్రులు చచ్చిపోతుంటే ఈ వృషభ రాశి వాళ్ళు ఎదురు టెన్షన్స్ ఏంటంటే వీళ్ళు సొంత కవిత్వాలు చేస్తూ ఉంటారు. బాగా గారాలు పెంచినవడం వల్ల వీళ్ళు మైనర్స్ లాగా ఉండకుండా వీళ్ళు బైక్లు వేసుకెళ్ళిపోవడం, పోలీసు వాళ్ళు పట్టుకోవడం, దానికి పెనాల్టీలు కట్టుకోవడం, తల్లిదండ్రులను కూడా కేసులు బుక్ చేయడం, ఇలాంటివి ఏవో ఒక విధమైనటువంటి తలపోట్లు పిల్లల వల్ల కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. ఇక ఫారిన్ సంబంధించినటువంటి డీలింగ్స్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ దట్టు ఎన్ఆర్ఐలతో చేసేటటువంటివి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క మందులు, మెడిసిన్స్, పౌడర్స్ తెప్పిస్తారనమాట చైనా నుంచి, అక్కడి నుంచి ఫార్మస్యూటికల్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇవి ఉప్పు చేపల వ్యాపారం నుంచి అండ్ సెంట్లు, పర్ఫ్యూమ్స్, ఇవన్నీ కూడా ఫారిన్ వస్తువులు, అమెరికా నుంచి, అక్కడి నుంచి ఓవెన్స్ ఇలాంటివి తెచ్చి బిజినెస్లు చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. సో నో ప్రాబ్లం. అలాగే స్త్రీల దగ్గరికి వచ్చేసేసి వృషభ రాశి స్త్రీలు దే విల్ బి హైలీ పీస్ఫుల్ అనమాట, హైలీ బెనిఫిటెడ్ వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క శుక్రుడు చక్కగా రవితో కలిసి 12వ ఇంట్లోకి వస్తున్నాడు.
అందువలన శుక్రుడు ఎప్పుడైతే మనకి 12 ఉంటాడో, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొనడానికి అవకాశాలు ఉన్నాయి, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పనులన్నీ కూడా వీళ్ళకి పూర్తవడానికి కూడా అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. మనకి మళ్ళీ ఏప్రిల్ ఇప్పుడు మే ఈ 14th వరకు, ఆ తర్వాత మళ్ళీ మనకి ఆగస్ట్ మంత్లో బాగుంటుంది. మళ్ళీ మనకి ఆగస్ట్ తర్వాత అక్టోబర్ నెలలో మనకి కొంచెం డేంజర్గా ఉంటుంది టైము. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా, ఎందుకంటే తులలో రవి నీచపడతాడు ఆ టైంకి, యావరేజ్గా ఆ టైంకి వచ్చేసరికి. అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ మళ్ళీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ పేరెంట్స్తో డీలింగ్స్ అనేటటువంటివి మహదవకాశం అమ్మని, తల్లిదండ్రులను చూసుకునే అవకాశం నాకు ప్రసాదించు అని చెప్పి భగవంతుడిని ప్రార్థించుకోవాలి వీళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రులని వీళ్ళని స్పెషల్గా రెమెడీస్ ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. వృద్ధుల్ని, మన బంధువుల్లోనే కాదు బయట వాళ్ళని, తల్లిదండ్రులని వీళ్ళని చూసుకుంటే దాన్ని మించినటువంటి రెమెడీ ఉండదు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా దివ్యంగా ఉందమ్మా. ఓకే, గురుగ్రహ సంచారం ద్వారా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.